నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను మీ యాంకర్ రచన. న్యూస్ అప్డేట్ చూద్దాం. భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రితిక తాను ప్రేమను వ్యక్తం చేసిన విధానాన్ని అభిమానులతో పంచుకున్నారు. తను క్రికెట్ ఓనమాలు దిద్దిన మైదానంలోనే ఎంతో రొమాంటిక్గా రితికకు ప్రపోజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నారు. నేను రితికకు ప్రపోజ్ చేయడానికి ముందు మేమిద్దరం మెరైన్ డ్రైవ్ దగ్గర ఉన్నాము. ఇక తను ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చింది, అక్కడే తినేసాం. ఆ తర్వాత కాస్త బోరుగా అనిపించడంతో ఐస్ క్రీమ్ తిందామని రితికతో చెప్పాను. అక్కడి నుంచి కారులో బయలుదేరాం. మేము మెరైన్ డ్రైవ్, హజీ అలీ, వోర్లీ దాటుకుంటూ వెళ్తున్నాం. ఐస్ క్రీమ్ షాప్ ఎక్కడా అని రితిక అడిగింది. నిజానికి బాంద్రా దాటిన తర్వాత ఆమెకు పెద్దగా ఏమీ తెలియదు. నేను బోరివారిలో ఒక మంచి ఐస్ క్రీమ్ షాప్ ఉందని, నేనుండేది కూడా అక్కడికి దగ్గరేనని, నువ్వెప్పుడు ఆ ప్రాంతానికి రాలేదని చెప్పాను. కానీ నేను తీసుకెళ్తున్నది ఒక మైదానానికి అని రితికకు అప్పటి వరకు తెలియదు. మేమిద్దరం నేరుగా పిచ్ దగ్గరికి వెళ్ళాం. ఆ క్షణాల్ని కెమెరాలో బంధించాలని నేను ముందే నా స్నేహితుడికి చెప్పి ఏర్పాట్లు చేశాను. పిచ్ పై నేను మోకాలిపై కూర్చొని రితికకు నా ప్రేమను తెలియజేశాను అని రోహిత్ శర్మ ఆ రొమాంటిక్ సంఘటనను వివరించారు. అలా తన జీవితంలో క్రికెట్కు ఎంత ప్రాముఖ్యత ఉందో రితికకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందని చెప్పకనే చెప్పినట్లయితే